ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ మీరు జర ఆయనకు టీయో కాఫీ అయ్యూరి. సరే అట్లనే. శివుణ్ణి రక్షించిన వ్యక్తి ఎవరో? శివుడి గురించి ఏమీ తెలియకుండా ముగ్గురు కలిసి ఒకడిని కొడుతున్నారని వెళ్ళి శివుణ్ణి రక్షించాడా? లేకపోతే శివుడి గురించి అతనికి ముందే తెలుసా? ఏది ఏమైనా మంచి ఛాన్స్ మిస్ అయింది. ఇప్పుడు ఆ శివుణ్ణి తన్ని మూలపడేసుంటే ఇంకా స్రవంతికి ఎటువంటి అండ దిక్కు లేకుండా పోయేది. భయం భయంగా నాతోనే ఉండేది. ఇప్పుడు వీణ్ణి చూసుకొని రెచ్చిపోతుంది. లేకపోతే నన్ను కాదని శివుడి చేత వాళ్ళ నాన్నకి ఎలా ఫోన్ చేయిస్తుంది? శివుడు చెప్పిన అమ్మాయి ఉండే ఇల్లిదే. ఆ పిల్ల భర్త చేతిలో బాధలు పడుతుందని తెలిసినప్పటి నుంచి నాకు స్రవంతి గుర్తుకొస్తుంది. ఒక్కసారి ఈ అమ్మాయి కనిపిస్తే బాగుండు. ఆ పొలం అమ్మే వాళ్ళు వచ్చుంటారు. స్రవంతి వాళ్ళ ఫోన్ తీసుకుని జగన్కి ఫోన్ చేయిస్తుందేమో. అలా జరగకూడదు. సార్ మంచినీళ్ళు తాగురి. సార్ నేను ఆ అమ్మాయికి అంతా చెప్పిన. ఈ ఫామ్ హౌస్ ఓనర్ వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండరు. ఈ లోపల తన టీ తీసుకొస్తుంది, తాగండి. అదేంటి నువ్వు ఉండట్లేదా? అట్లా కుదరదు సార్. ఆ శాడిస్ట్ గాడు నన్ను ఇక్కడ చూస్తే ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేస్తాడు. అందుకే నేను వెళ్ళిపోతున్నా. శివుడు, ఆ అమ్మాయికి నేనేమైనా హెల్ప్ చేయగలనా? సార్ ఆ అమ్మాయి టీ తీసుకుని వస్తుంది కదా, మీరే తను అడగండి. నేను పోయేస్తా సార్. ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడాలి. తనను ఒప్పించి ఇక్కడి నుంచి పంపించేయాలి. నా కూతుర్లా ఎవరూ కష్టపడకూడదు.
పొలం అమ్మడానికి ఎవరో వస్తారని హౌస్ ఓనర్ చెప్పాడు కదా, ఈ కార్ వాళ్ళదే అయి ఉంటుందా? రాయ్, ఇక్కడ నీకేంట్రా పని? సిటీకి వెళ్ళి పొలం అమ్మడానికి ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఆయన అడ్రస్ అడిగితే సూపేనికి వచ్చిన. ఓ, నీ మొహం మీద గాయాలేంటి? ఒక పాగల్ కుత్తేగాడు డైరెక్ట్గా ఫైట్ చేయలేక ఇగో ఇట్లా దొంగ దెబ్బ తీసిండు. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. ఈసారికి దెబ్బలతో పోయింది, ఇంకోసారి ప్రాణం కూడా పోవచ్చు. జాగ్రత్తగా ఉండు. వాళ్ళు దొంగ దెబ్బ తీసిరు, లేకపోతే వాళ్ళ బొక్కలు చూరా చూరా చేస్తోని. అన్ని రోజులు మనవి కావు. నువ్వు వెళ్తున్నప్పుడు ఏ పక్క నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలీదు. ప్రతిరోజు భయం భయంగానే బతకాలి. దానికంటే బయట వాళ్ళ గొడవలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. అరే, అన్యాయం చేసేటోడు ఆనికి అంత దమ్ముంటే న్యాయం దిక్కు నిలబట్టోని నాకెంతుండాలి? అయినా గసంటోళ్ళని మస్తు మందిని చూసినా ఎవ్వడిని ఇడిచిపెట్టేదేలే. చచ్చేలా దెబ్బలు తిన్న పొగరు తగ్గలేదే. ఈసారి ప్రాణం పోతే ఏం చేస్తావు? అరే, తగ్గేదేలే. మంచి కోసం దెబ్బలు తినట్లా కూడా మజా ఉంటుంది తెలుసా? ఆయన పానంది ఏమున్నది, 2 నిమిషాలు ముక్కు మూసుకుంటే తుర్రున ఎగిరిపోతుంది. ఇచ్చిన మాట ముఖ్యం. దానికోసం పానాలు ఇయ్యనీకి కూడా నేను రెడీ. ఆల్ ది బెస్ట్ శివుడు. మాట కోసం ప్రాణం వదులుతానంటున్నావు కదా, అలాగే జరగని. నీకు కూడా ఆల్ ది బెస్ట్ సారు. వస్తా. వీడు నాకు ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పాడు? ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు? వస్తే ఆమె ప్రాబ్లం ఏంటో అడిగి ధైర్యం చెప్దాం అనుకున్నాను.